మనం ఇప్పుడు కర్రీ పాయింట్ షాప్లో ఉన్నాం. నమస్తే అండి. నమస్తే. పేరు? శారద. ఎలా నడుస్తుంది షాప్ అనేది? పర్వాలేదు. ఏమేమి ఉంటాయి కర్రీస్ మరి? అన్ని కర్రీస్లు ఉంటాయి. నవంబర్ 30 వెజ్ అన్ని. నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా మూడు కూడా పోటీ పడినాయి. ఇక్కడ చూసుకుంటే ఈ విధుల్లో ఎవరు అభివృద్ధి చేశారు మరి? ఎవరు అభివృద్ధి చేశారు? బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. టిఆర్ఎస్. ఓకే అండి. పర్వాలేదు, మంచిగా అందరికి పింఛన్లు ఇచ్చుడు, ఎక్కువ ఇండ్ల జాగాలు కూడా ఇస్తామని అంటారు. డబుల్ బెడ్రూమ్ ఇస్తుంటారు కదా. కేసీఆర్ మేనిఫెస్టో ఏ విధంగా ఉంది మరి? అంటే అర్థం లేదు. అంటే ఇప్పుడు గ్యాస్ కావచ్చు, గ్యాస్ మీకు ఇంపార్టెంట్ కదా, గ్యాస్ 400లకే ఇస్తామంటున్నారు. ఇలా చాలా రకాలుగా పెడుతున్నారు. రైతు బంధు 15,000కి పెంచుతామంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? ఓకే, అట్లా అయితే పర్వాలేదని అందుకే వేస్తారు అని అందరూ అటే. తెలంగాణ వచ్చినాక ఏ విధంగా ఉంది, తెలంగాణ రాకముందుకు ఏ విధంగా ఉంది? ఇంకా అది వరకు అంటే లేదు, కానీ ఇప్పుడైతే పర్వాలేదు, మంచిగా ఉంది. ఇప్పుడు మీరు దేనికి ఓటు వేయబోతున్నారు మరి? టిఆర్ఎస్. మనం ఇప్పుడు చేనేత కార్మికుల ఓనర్తో ఉన్నాం. నమస్తే అండి. నమస్తే అండి. పేరు? నా పేరు ఎలగం సాంబయ్య. నేను చేనేత సహకార సంఘం అధ్యక్షుడిని. చెప్పండి. నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా మూడు కూడా పోటీ. ఈ డివిజన్లో ఏది అభివృద్ధి చేసింది? బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వం లోపల తెలంగాణ వచ్చిన తర్వాత చేసినంత అభివృద్ధి గత ప్రభుత్వాలు ఎన్నో ఏళ్ళు దశాబ్దాల పాటు పాటించినా కూడా అంతటి అభివృద్ధి చేయలేదు. అనతి కాలంలో తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి చేసి చూపించారు. అది తెలంగాణ వచ్చిన తర్వాత కేటీఆర్ నాయకత్వం లోపల, కేసీఆర్ నాయకత్వం లోపల చేనేత కార్మికులకు అనేక పథకాలు ప్రవేశపెట్టినారు. దాంట్లో ముఖ్యమైనది థ్రిఫ్ట్ ఫండ్ అనే స్కీము. థ్రిఫ్ట్ ఫండ్ వీళ్ళు చేనేత కార్మికుడు సంపాదించిన వేతనం లోపల 8% అయితే వీళ్ళు కట్టుకుంటే గవర్నమెంట్ 16% ఇస్తుంది. అంటే ఉదాహరణకు ఒక 1000 రూపాయలు వీళ్ళు కనుక కట్టుకునేది, ప్రతి నెల కట్టుకునేది ఉంటే ప్రభుత్వం 2000 రూపాయలు ఇస్తుంది. తర్వాత ఇంకొకటి ముఖ్యమైన స్కీమ్ ఏంటంటే చేనేత మిత్ర. చేనేత దినోత్సవం నాడు రాష్ట్ర చేనేత శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారు చేనేత మిత్ర అనే పథకాన్ని ప్రవేశపెట్టిండ్రు. దాని ద్వారా ఒక మొగ్గానికి 3000 రూపాయలు ఇస్తున్నారు. ఒక వీవర్కి 2000, ప్రిపరేటరీ వర్కర్కి 1000 రూపాయలు, ఒక మొగ్గానికి 3000 రూపాయలు ఇస్తున్నారు. మరియు పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది వీవర్స్కి. ఈ రకంగా అనేక పథకాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి కార్మికులను అభివృద్ధి వైపు నడిపిస్తున్నది. ఇప్పుడు చూసుకుంటే చేనేత కార్మికులు కావచ్చు, ఇంకా సంక్షేమ పథకాలు కూడా పెట్టారు. ఇప్పుడు చూసుకుంటే కేసీఆర్ మేనిఫెస్టో ఏ విధంగా ఉంది? మేనిఫెస్టో గురించి మాకు తెలియదు, కానీ మా కార్మికులకు వచ్చే వేజెస్ పెంచడం జరిగింది. పెన్షన్స్ ఇస్తున్నారు, థ్రిఫ్ట్ ఫండ్ ఇస్తున్నారు, తర్వాత చేనేత మిత్ర పథకం ద్వారా ఆదుకుంటున్నారు. నెల 3000 రూపాయలు మొగ్గానికి ఇచ్చి. అదేవిధంగా ఇన్సూరెన్స్ పథకాన్ని 70 సంవత్సరాలకు పెంచడం జరిగింది. ఈ కార్మికులు ఎవరైతే పని చేసి చేనేత వృత్తి మీద ఆధారపడి ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఆ పథకాలు అయితే ప్రవేశపెట్టిండ్రు. వాళ్ళు అభివృద్ధి పథకం లోపల పోవడానికి ఇవి దోహదపడుతున్నాయి. ఇప్పుడు చూసుకుంటే బీజేపీ, కాంగ్రెస్ కూడా ఇవి అమలు పరుస్తామని అంటున్నారు. ఒకవేళ కొత్త మార్పు కోసం చూసుకుంటే బీఆర్ఎస్ కాకుండా బీజేపీకి, కాంగ్రెస్కి వేసే అవకాశం ఉందా మరి ఈ చేనేత కార్మికులు? ఎవరైతే ఏ ప్రభుత్వం అయితే కార్మికుల పక్షాన ఆలోచించి పథకాలు ప్రవేశపెట్టి, అంటే ముందు అనేక ప్రభుత్వాలు దశాబ్దాల పాటు పరిపాలించినప్పటికీ ఈ రకమైన అద్భుతమైన పథకాలు కార్మికులు ఏవైతే కోరుకుంటున్నారో, చేనేత కుటుంబాలు ఏవైతే కోరుకుంటున్నాయో అటువంటి పథకాలు ప్రవేశపెట్టలేదు. ఈ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వం లోపల ఉద్యమ సమయం లోపల కేసీఆర్ గారు ప్రతి గల్లీ తిరుగుతూ చేనేత కార్మికుల పరిస్థితిని అవగాహన చేసుకొని ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళకి ఏం చేయాలనేది ధర్మంగా ఆలోచన చేసి వాళ్ళకి ఏ రకంగా మనం హెల్ప్ చేయగలుగుతాం. ఆ రోజు పదవిలో లేవు, ఈరోజు పదవిలు ఉన్నందుకు దానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ థ్రిఫ్ట్ ఫండ్ పథకం కానీ, పెన్షన్ కానీ, చేనేత మిత్ర కానీ, ఇన్సూరెన్స్ పథకం కానీ, కార్మికుడు చనిపోతే కార్మికుడి కుటుంబం రోడ్డున పడుతుంది, వాళ్ళకి ఏ రకంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రకటించిండు. కాబట్టి చనిపోతే కార్మికుడి కుటుంబం రోడ్డున పడుతుంది, వాళ్ళకి ఏ రకంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రకటించిండు. కాబట్టి
ఏ ప్రభుత్వం అయితే మాకు మేలు చేసిందో ఆ ప్రభుత్వానికి ఓటు వేయడమే మీ ధర్మంగా భావిస్తాను. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికే ఓటు వేయాలని మీరు నిర్ణయం చేసుకున్నాం. నమస్తే అండి. పేరు? చక్రపాణి. ఏం షాపింగ్? బ్యాటరీ షాప్. ఓకే, ఇప్పుడు చెప్పండి, నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా మూడు కూడా పోటాపోటీనే ఉన్నాయి. ఇక్కడ ఏది గెలిచే అవకాశం ఉంది ఎక్కువ? ఎందుకు? మంచి పనులు చేస్తాను కాబట్టి గెలుస్తుందమ్మా. థ్యాంక్ యూ అండి.